నేను ఒకసారి అలా చూస్తూ ఉంటే ఏమిటి ఇందులో ఏముందని కుర్రాళ్ళు ఎలా చూస్తూ ఉంటారని చూశా. నా చూపు కూడా ఒక చోట నిలిచిపోయింది. చేసిన తప్పు చెప్పాలి కదా. ఎవరంటే మహానటి అనుష్క అలా నిలబడి ఏమిటో ఒక మంచి ఓ పోజ్, సూపర్, ఓ స్టిల్ అనుకోండి, మీ భాషలో చెప్పాలంటే ఓ స్టిల్ ఇచ్చింది. మసలుడే గాని మహానుభావుడు ఇస్తే మనము కవి కదా, మరి తినగా ఎలా ఉండగలవు? ఇలా చూసా ఓసారి. ఏంటయ్యా ఏం మూడు వచ్చేసి వస్తుంది మీకు? అంత మూడు వస్తే ఏ గోడకు బొక్కలు పెట్టుకోనో రేపు బాత్రూమ్ లో పోయి కొట్టుకోవాలి. మా అబ్బాయి వాడు డిగ్రీ చదువుతున్నాడు. ఏం చదువుకున్నావు బాబు అసలు నువ్వు? సార్ 10th ఫెయిల్ సార్ నేను. నన్ను ఆకర్షిస్తూ ఉంటే వాడిని ఆకర్షించదా? కామాంధుడు. కానీ గమనించండి, ఒక కవిని ఆకర్షిస్తే వెంటనే పద్యం వస్తుంది. పాఠాలు చెప్పాల్సిన ఏం పనులు నువ్వు చేసేది? నిజంగా అనుష్క ఒక మంచి అందమైన అర్ధనగ్న స్థితి అనుకోండి సుమారుగాను. ఆ ఊహ ఎంత బాగుందో. ఆ స్థితిలో ఉంటే మనకే అనిపించింది సరదాగా. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? ఆ స్థితిలో ఉంటే మనకే అనిపించింది సరదాగా. దీని దుంప దగ్గర చూపు ఎక్కడ పడితే అక్కడే అతుక్కుపోతుంది, కిందికి రావట్లేదు, పైకి రావట్లేదు. నువ్వే పెద్ద మనిషివయ్యా, పేడ పురుగు కన్నా హీనమైన వాడు. అన్ని అవయవాలు అలాగే ఉన్నాయి. మరి వాడు చూసేటంటే తప్పే ఉంది. మనకే లాగేస్తుంటేను. కదలనీదు చూపు వదలనీదు మనసు. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. అంగమంగముందు అతుకుకొని అలా వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.